కాంగ్రెస్ కూడా అనుభవిస్తుంది, రాష్ట్ర ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఉపేంద్ర గారు ఏంటి బీఆర్ఎస్ ఏంటి, మీరు బీసీ కమిషన్ మాజీ సభ్యులు కూడా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితిలో? మీరు సరే మీకు ఎంత కాకుండా ఎంత మంచిది అన్నట్టు అనిపిస్తుంది బీఆర్ఎస్ కూడా. అట్లనేం లేదు, మొదటి నుంచి కూడా అంటే కొన్ని విషయాలలో మీరు డిఫర్ అవుతారు మాకు తెలుసు. ఆ గతంలో శరత్ సారు అందరూ కూడా డిఫర్ అయ్యి ఇప్పుడు శరత్ సార్ నోట్ల నుంచి కూడా రైతు బంధు పెన్షన్ల స్కీమ్ల గురించి మాట్లాడి రావడం అనేది చాలా శుభ పరిణామం. కాకపోతే కొంచెం కొద్దిగా ఆలస్యం వాట్ ఏం జరిగింది అనేది రాష్ట్రంలో అనేది కొంచెం లేట్గానైనా మనం తెలుసుకుంటాం. దాంట్లో రాజకీయాలుగా మాట్లాడేటప్పుడు ఏం తప్పు పట్టనీకి లేదు. సోదరి అంతకుముందు మన ఝాన్సీ వారు మంచిగా వారికి రాణి రుద్రమదేవి గారు ఝాన్సీ లక్ష్మీబాయి అని దేశ స్వతంత్ర పోరాటంలో పేర్లు కదా. అయితే వారికి కొంచెం మంచిగానే బీజేపీ భావజాలం అబ్బినట్టు మనకు అనిపిస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నది అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కేవలం ఒక రోజున్నరలో రాత్రే కొట్టారు. మరి ఆ ఈడబ్ల్యూఎస్ గురించి ఈ దేశంలో ఉద్యమాలు జరగలేదు, ఎక్కడ ఎవరు ఎలాంటి ధర్నాలు చేయలేదు, రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు. మరి తీసుకొచ్చారు రిజర్వేషన్లు. బీజేపీ బీసీలకు వ్యతిరేకం అనడానికి మాత్రమే నేను చెప్తాను, ప్రయత్నం చేస్తా ఉన్నా. అదే విధంగా వాళ్ళ పరిపాలనలో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం, అందులో ఏం తప్పలేదు. కానీ ఆ ఇచ్చే మహిళల్లో కూడా మా ఓబీసీ మహిళలు, ఎంబీసీ మహిళలు, డినోటిఫైడ్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి 5 ఏళ్ళు మహిళా మంత్రి లేకుండానే కేబినెట్ నడిపారు. ఇక మీరు మహిళా రిజర్వేషన్ కోరుకున్నారంటే సరే, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫస్ట్ కేబినెట్ లో అసలు మహిళా మంత్రి లేదు దేశంలో. ఒక ఫుల్ టర్మ్ మహిళా మంత్రి లేకుండా కేబినెట్ బహుశా 1950s లో కూడా లేదు. 1950s లో కూడా మహిళా మంత్రి ఉండే. మీరు 70 సంవత్సరాల తర్వాత స్వతంత్ర భారతంలో ఇప్పుడు నిన్న మన ఈశ్వరయ్య సార్ లైన్ లో ఉన్నాడు కాబట్టి ఒక విషయం మాట్లాడాల్సి వస్తుంది. లేటెస్ట్ జడ్జిమెంట్ నిన్న వచ్చింది సుప్రీంకోర్టులో. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరుగుతున్నాయి, శరత్ సార్ ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా మహిళలకి రిజర్వేషన్ 30% ఇవ్వమని చెప్పారు. కానీ ఆ 30%లో మరి వాళ్ళు గతంలో ఏమన్నారు, ఆంధ్రాను తెలంగాణని ఇంకొక రాష్ట్రాన్ని 3 రాష్ట్రాలను మినహాయించినారు. దాన్ని మళ్ళా మనం కరెక్షన్ చేసేసి ఈ రాష్ట్రాలకు కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, ఇఫ్ నెసెసరీ యూ ఇష్యూ ఫ్రెష్ నోటిఫికేషన్ అని అన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా సార్, ఒక్క నిమిషం ఒక మాట మీరందరూ ప్రతిపక్షాలకు వచ్చినాకనే యాక్టివ్ అవుతారండి. అధికార పక్షంలో ఉన్నప్పుడేమో ఒక్కనాడు, ఇప్పుడు నీకైతే చిన్న వయసులో ఎంత గొప్ప మహదవకాశం దొరికింది చెప్పు. ఆనాడు కనుక నువ్వు ఇట్లనే గొంతు విప్పుంటే మేము చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు మాలాగా ఎందుకు పార్టీ హైకమాండ్ కాదని తోసిపుచ్చి రిజిగ్నేషన్ వాడు మూతి మీద కొట్టి బయటికి రాలేదు? మీరెందుకు ఆనాడు సైలెంట్ గా ఉన్నారు? నేను అనేది ఏంటంటే మీరు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బీసీల పట్ల సానుభూతి చూపెట్టకండి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడినప్పుడే అధికార పార్టీలో ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక ప్రతిపక్షానికి అధికార పక్షానికి మనకు తేడా ఉంటుంది తెలుసు. మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు మీకు తెలుసు 33% రిజర్వేషన్ ఇవ్వాలి చట్టసభలలో, అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో. మేము అన్నిట్లో ఇవ్వాలి. లోకల్ బాడీ గురించి వీళ్ళు మాట్లాడి కాంగ్రెస్ లో బీసీలకు మేము ఏదో చేస్తున్నామని వాళ్ళు మోస్తున్నారు. కానీ మొత్తం చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలని మొదటి అసెంబ్లీలో తీర్మానం చేసినాం కదండి. దగ్గర ఉన్నది కదా, చేయాలని చెప్పినాం కదా. చేయమని చెప్తే ఎటు వరకు అది కూడా పెండింగ్ లోనే ఉన్నది కదా. చేయలేదు, అసలే కాలేదు అంటే అసలు కీ పాయింట్ ఎక్కడ ఉన్నది? కేంద్రం దగ్గర ఉన్నది. చట్టసభలో, పార్లమెంట్ లో, అసెంబ్లీలో చేయాలంటే మొత్తం లోక్సభలో, రాజ్యసభలో జరగాలి. కానీ మీరేదో చేసి గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పంపిస్తే అది బూటకం అవుతుంది. ఇప్పుడు అంతకన్నా మన చేతిలో లేదు కదా సార్. మన చేతిలో ఏముంటది? ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముంటది? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది ఓన్లీ లోకల్ బాడీస్, విద్యా ఉద్యోగాల్లో తమిళనాడు చేసినట్టు చేయొచ్చును. మీరు కూడా ఒక ప్రయత్నం చేసినారు కానీ అట్టర్ గా ఫెయిల్ అయిపోయి మళ్ళీ 21%కి ఎలక్షన్ జరిపినారు. మీకు 2013లో ఎలక్షన్స్ అయిన తర్వాత 50% దాటకూడదని ఒక జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళు కూడా సుప్రీంకోర్టు వరకు అయితే మీరు 50% లోబడి ఈసారి పెట్టుకోండి, ఇంకోసారి పెట్టుకోకూడదంటే 5 ఏళ్ళు మీరు నిద్రపోయి 2018లో మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ మీరు ఓన్లీ 50%. మీరేం బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కి లేదు, బీజేపీకి లేదు సార్. మన చరత అన్నట్టు సార్ నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి కథ ఎట్టుందంటే ఒక ఊర్లో ఒక
ఒక పెద్ద మనిషి ఉండి నేను వాడు బండను మోస్తా ఆ ఊర్లో ఉన్న గుట్టను మోస్తా అని చెప్పిండేట. ఊరోళ్ళందరూ నిజంగానే వీడియంతా ఫైల్ మ్యాన్ అని చెప్పేసి మరి గుట్టను మోస్తా అంటే ఎన్ని రోజులు 30 రోజుల తర్వాత మోస్తా. 30 రోజులు ఏం చేయాలంటే మీరు అందరూ నాకు మంచి భోజనాలు పెట్టామని చెప్పిండేట. వాడు కోడిని పెట్టిండు, వాడు మేకను పెట్టిండు, వాడు గుడ్లు పెట్టిండు, వాడు మాంసం పెట్టిండు. తిన్నాక 30 రోజులకు అందరు పెద్ద మనిషిని ఈశ్వరయ్య సార్ లాంటి తోలుకొని అందరు గుట్ట కాడికి పోయేట, గుండు కాడికి. మరి గుండును మోస్తానో గుట్టను మోస్తానో మోయరా అంటే మీరు అందరూ కలిపి నన్ను ఎదుగుగా పెట్టండి అన్నాడట. అన్నట్టు ఈయనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండే తెలియదా? ముఖ్యమంత్రికి, రాహుల్ గాంధీకి తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్ తెలియదా? ఇవన్నీ కూడా పెట్టి ఓట్లు వేయించుకొని నువ్వు అసెంబ్లీ ఓట్లు వేయించుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఉన్న 23% మేమని ఇచ్చినాం. అయ్యా ఏం చెప్పిండు? దించిండు కేసీఆర్ ఎక్కువ రిజర్వేషన్ తక్కువ చేసిందని మాట్లాడారు వీళ్ళంతా. మరి ఈయనంత గొప్ప పెద్ద పీకుడుగాడు ఏకుడుగాడు వచ్చిందని చెప్పి మనందరం భాజపా మంత్రులు కొట్టిరు కదా, పాలు పోసిరు కదా, బాంబులు కాల్చారు కదా, మిఠాయిలు తిన్నారు కదా. ఏమైంది మరి వీళ్ళంతా? ఇలా ఉన్న 23% కూడా 17% పోయింది కదా. మేము పచ్చి మోసం చేస్తున్నాడు, అడిగడుగున మోసం. నేను ఏమంటున్నా సార్, దేవన్ చెప్పారు ఈశ్వరయ్య గారు, దేవన్ చెప్పారు రాహుల్ గాంధీ గారు ఈశ్వరయ్య గారు చెప్తే ఇప్పుడు బీసీ ద్రోహి అన్నారు. అది సాధ్యం కాదంటే బీసీ బీసీల కోసం పనిచేస్తున్నారు అందరికి తెలుసు. వాళ్ళందరం 20 ఏళ్ల నుంచి ఉద్యమాలు ఉన్నాం, తెలుసు, చరసార్ తెలుసు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిత్తశుద్ధి పెట్టుకొని ఈశ్వరయ్య సార్ చెప్పినట్టు రేపు కనీసం ఈ జరగబోయే ప్రాదేశిక ఎలక్షన్స్ లైనా వాళ్ళు మాట నిలబెట్టుకోరా? ఇవాళ అన్యాయంగా అక్రమంగా మోసం చేసి తెలంగాణ బీసీల నోట్లో మట్టి పోసి ఇవాళ 42% అని చెప్పి 23% బీకేసి 17% చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అసెంబ్లీలో చర్చ పెడతారట. అసెంబ్లీలో చర్చ ఇంకా దేనికి పీకనిగా పెట్టేది? అసెంబ్లీలో బిల్లులు పెడితేనే అడిగిపోయా, ఆర్డినెన్స్ చేస్తేనే అడిగిపోయా, జీవో చేస్తేనే వీళ్ళు కొట్టేసే. ఎందుకంటే బాధతో అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు దయచేసి శరతన్న. ఎందుకంటే మళ్ళీ ఏం చర్చ పెడతారా? మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్ ని బదనం చేయనికా? మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్ తిట్టాలా, కేటీఆర్ తిట్టాలా, మనకి వాళ్ళ ఇష్టాలన్నీ మాట్లాడాలి. మళ్ళీ తర్వాత ఎలక్షన్లు పెట్టాలి. నువ్వు పెట్టేటప్పుడు ఇప్పటికైనా చెప్పు, నువ్వేం చేస్తావో అది చెప్పడు. కేసీఆర్ ఇట్లా చేసిండు, ఎల్ల ఇట్లా చేసిండు, పుల్ల ఇట్లా చేసిండని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని అంతా వృధా చేసి మళ్ళీ అసెంబ్లీ టైం అంతా వేస్ట్ చేసి ప్రతిపక్షాలు తిట్టనీకి. అరే నువ్వు ప్రతిపక్షంలో ఉండే తిట్టి ఆ రకంగా ఎత్తిపోసి మాటలు ఉన్నాయి లేని ఉండేది చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావా అంటే నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, మనం చేయకనే వాళ్ళు పక్కకు పెట్టిరు అనుకున్నాం. కాసేపు నేను నోరు తెరవలేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నావు. శరత్ చెప్పినట్టే ఏం చేస్తున్నారు? ఉపేంద్ర గారు ఒక్కసారి కాంగ్రెస్